హాయ్ ఫ్రెండ్స్, థ్రెడ్ పైపింగ్ జాకెట్కి ఎలా వేయాలో చూడండి. ఫస్ట్ క్రాస్గా ఒక ఇంచి పైపింగ్ క్లాత్ తీసుకొని దాన్ని పాదం మార్చుకోవాలి. ఫస్ట్ సింగిల్ పాదం మార్చుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ వైట్ క్లాత్ తీసుకొని, వైట్ క్లాత్ కానీ ఏ క్లాత్ అయినా థ్రెడ్ పైపింగ్ దాంట్లో లోపల పెట్టి మధ్యలోకి కుట్టాల్సి వస్తుంది. ఒక పాదంతో కుట్టుకుంటే నీటుగా వస్తుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. జారకుండా దగ్గరికి వస్తే బాగా నీట్గా ఉంటుంది. మొత్తం థ్రెడ్ పైపింగ్ అంతా ఒక క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో చూసినట్టే కరెక్ట్గా వేసుకోండి. లైనింగ్ క్లాత్కి ఆ థ్రెడ్ వేసిన దాన్ని రౌండ్ షేప్లో కుట్టుకోవాలి. ఒక పాదం మధ్యలోకి కుట్టుకోవాల్సి వస్తుంది. లైనింగ్ క్లాత్కి వేసుకొని దాని తర్వాత కుట్టుకోవాలి. అప్పుడు మనకి జారిపోకుండా నీటుగా థ్రెడ్ పైపింగ్ వస్తుంది. మనం కుట్టినట్టే మీరు కూడా అలాగే కుడితే మీకు కూడా నీటుగా జాకెట్ కుట్టడం వచ్చేస్తుంది. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కామెంట్లో ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. చూసినట్టు ఖచ్చితంగా కుట్టుకోండి. నీటుగా వస్తుంది. మీకు ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. మీరు లైనింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత దానిపైన మంచి క్లాత్ పెట్టి దాన్ని పై కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, నీటుగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నీటుగా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఒకసారి. మన వీడియోలో చూపించినట్టే కుట్టాలి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. చూసినట్టు నీటుగా నేర్చుకొని కుట్టండి. ఆడ రౌండ్ దగ్గర నీటుగా మలుచుకొని కుట్టాలి. ఈజీ మెథడ్లో చెప్తున్నాను, చూసి నేర్చుకోండి. దాని తర్వాత అంత అయిపోయిన తర్వాత అవుట్లైన్ అనేది కొద్దిగా లైట్గా కటింగ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఎత్తుకోకుండా బ్యాక్ నీటుగా కరెక్ట్గా ఉంటుంది. దానికోసమని లైట్గా కటింగ్ చేసుకుంటా నీటుగా ఉండాలి. దాని తర్వాత ఖర్చు కొద్దిగా ఖర్చు పెట్టుకుంటే రౌండ్ అప్ నీటుగా తిరుగుతుంది. దానికోసమని ఇట్లా ఈజీ మెథడ్లో అందుకోసమే మీకు చూపిస్తున్నాను. మీకు అర్థమవుతుందనే దాంతో చూపిస్తున్నాను. మీకు అవసరం ఉంటుంది కాబట్టి నీటుగా ఫినిషింగ్ అనేది చూపిస్తున్నా. చూసి ఫాలో అవ్వండి మా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి. నీటుగా సింగిల్ పాదంతోనే కుట్టుకుంటే నీటుగా వస్తుంది. చూడండి, రౌండప్ అనేది నీటుగా వస్తుంది. చూడండి ఒకసారి, ఫినిషింగ్ అనేది నీటుగా వస్తుంది. అట్లాగే మీరు కూడా చూడండి ఒకసారి, ఇట్లాగే మీరు కూడా నీటుగా